బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ 28వ వార్డు బానోజీనగర్లో ఆయన విగ్రహానికి స్థానిక కార్పొరేట్ పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో ఎంపీ గొల్ల బాబురావు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికంగా బడుగు బలహీన వర్గాలు నివసించే బానోజీనగర్ ప్రాంత అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుండి కొంత వెచ్చిస్తానన్నారు. స్థానిక నాయకులు బానోజీనగర్ అభివృద్ధి కోసం తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని తెలిపారు. మహానీయుడు అంబేద్కర్ ఆశయ సాధన కోసం తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఈ పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంలో బానోజీనగర్ చాలా పురాతనమైంది. చాలా ఎక్కువ మంది పేదవర్గాలు దళితులు ఉన్నటువంటి వార్డు ఇది. ఈ వార్డు కోసం నేను ప్రత్యేకమైనటువంటి కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను. నా ఫండ్స్ నుంచి 5 సంవత్సరాలు నా పదవి ఉంది. 5 సంవత్సరాలు సంవత్సరానికి 5 కోట్లు, 25 కోట్లు వస్తాయి. మీకు ప్రత్యేకంగా ఈ యొక్క సులభ కాంప్లెక్సే కాదు, మిగతా కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో నా చేత మీరు పని చేయించుకోవాల్సిందిగా, మీరు అందరూ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెలుగొందాలని బానోజీనగర్ మా సోదరుల్ని, మా అక్కల్ని, మా చెల్లెమ్మల్ని నేను వేడుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో అవమానాలు పొందారు, ఎన్నో వివక్షలకు గురయ్యారు. మరి అలాంటి మంచి నాయకుడు భావి తరానికి, నా ప్రజలందరికీ కూడా సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవాలి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమతుల్యత పాటిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ యొక్క భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు నేను బీసీగా ఈ ఏరియాలో పోటీ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలందరికీ కూడా సేవ చేయడమే కాకుండా ఇవ్వని హామీలు కూడా చేసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడానికి కారణం మరి ఆ దేవుడు ఇచ్చిన నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఆది ఆంధ్ర గ్రామోత్తరణ ప్రజలు కూడా నాకు అవకాశం ఇచ్చి అంబేద్కర్ విగ్రహం పెట్టుకునే పరిస్థితిని నాకు కల్పించారు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆది ఆంధ్ర గ్రామోత్తరణ సంఘానికి.